సెమీకండక్టర్ సాంకేతికతల రంగంలో పెట్టుబడులకు భారత్ కేరాఫ్ అడ్రస్గా ఉండనుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2026 నాటికి దేశంలో సెమీకండక్టర్ల వినియోగం $80 బిలియన్ దాటుతుందని, అదే 2030 నాటికి $110 బిలియన్ చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన 3 రోజుల సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2022ను ప్రధాని ఆన్లైన్ వేదికగా ప్రారంభించారు. $130 కోట్లకు పైగా పౌరులను అనుసంధానం చేయడానికి భారత్ అనేక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆరోగ్యం, సంక్షేమం మొదలు పాలనలోని అన్ని రంగాల్లో డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు చెప్పారు. 5G, OIT, క్లీన్ ఎనర్జీ సాంకేతికల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. 6 లక్షల గ్రామాలను బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం చేయడం వంటి చర్యలతో భారత్ తదుపరి సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించే దిశగా పయనిస్తోందన్నారు మోదీ. వచ్చే 5 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం రికార్డు స్థాయి వృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు. $10 బిలియన్ వ్యయంతో ఇటీవల ప్రకటించిన సెమీకాన్ ఇండియా ప్రోగ్రాం సెమీకండక్టర్స్, డిజైన్స్, డిస్ప్లేల తయారీలో పెట్టుబడి పెట్టి కంపెనీలకు ఆర్థిక తోడ్పాటు అందించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. '21వ శతాబ్దపు సాంకేతిక అవసరాలు తీర్చేలా భారత్ నిపుణులను తయారు చేస్తోందని, ప్రపంచంలోని సెమీ కండక్టర్ డిజైన్ ఇంజనీర్లలో దాదాపు 20% మంది భారత్లోనే ఉన్నారన్నారు ప్రధాని. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థతో దేశం బలమైన ఆర్థిక వృద్ధి దిశగా పయనిస్తోందని, స్థానికంగా సులభతర వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేందుకు విస్తృత సంస్కరణలు చేపట్టామన్నారు. భారత్లో తయారీ రంగాన్ని మార్చేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ప్రపంచమంతా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో భారత్ దేశవాసులతో పాటు ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచే చర్యలు తీసుకుంది. సాంకేతికత సవాళ్లను స్వీకరించే విషయంలో భారత్కు ఆసక్తి ఉంది. ఈ దిశగా సాధ్యమైనంత వరకు వ్యాపార అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని ప్రధాని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో ప్రార్థనా మందిరాలలో లౌడ్ స్పీకర్లను తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర పోలీసులు లౌడ్ స్పీకర్లను మసీదులు, ఆలయాల్లో సీజ్ చేసి ప్రక్రియను ప్రారంభించారు. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు అమర్చే వారిపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. ప్రార్థనా మందిరాల్లో మైకుల ఉపయోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ప్రార్థనలు, ఊరేగింపులో ఉపయోగించే మైకుల ద్వారా ధ్వని కాలుష్యం వ్యాప్తి చెందుతోంది. యూపీలో అన్ని మతాల ప్రార్థనా స్థలాలు, మందిరాల్లో మైకుల వినియోగంపై ఆంక్షలు విధించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. ఆలయాలు, ఇతర మతపరమైన ధార్మిక సంస్థలు ఉన్న మార్గాల్లో, ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల్లో మైకులు ఉపయోగించడంపై నిషేధం విధించింది యూపీ ప్రభుత్వం. ఇప్పటికీ లౌడ్ స్పీకర్లు ఉపయోగిస్తున్న ప్రార్థనా స్థలాల్లో శబ్దం పరిమితిని మించకూడదని ఆంక్షలు విధించింది.
ఇదిలా ఉంటే యూపీలోని అన్ని ప్రార్థనా మందిరాల వద్ద లౌడ్ స్పీకర్ల తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 11,000 స్పీకర్లను తొలగించినట్టు పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న తనిఖీల్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు 30,000 లౌడ్ స్పీకర్ల సౌండ్ వాల్యూమ్ను తగ్గించాలని ఆయా ప్రార్థనా మందిరాల నిర్వాహకులకు ఆంక్షలు విధించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిబంధనలను విధించినట్టు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. కోర్టు రూపొందించిన ఆంక్షల మేరకు సౌండ్ డిజబుల్ స్థాయిలో ఉండేలా నిర్దేశించినట్టు పోలీసులు చెప్పారు. కోర్టు చెప్పినటువంటి తీర్పును అమలు చేసేందుకు కమిటీలను నియమించి వాటి ద్వారా ఈ లౌడ్ స్పీకర్ల తొలగింపును చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక పంజాబ్లోని పటియాలాలో 2 గ్రూపుల మధ్య జరిగినటువంటి ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. అల్లరి మోకలను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. కాగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తాజా ఘటనపై స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. పంజాబ్ పోలీస్ చీఫ్ త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెస్తారని చెప్పారని మాన్ తెలియజేశారు. పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి మాన్. జిల్లా అధికారులు కూడా శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక అల్లర్ల విషయానికి వస్తే శివసేన బాల్ ఠాక్రే గ్రూపునకు చెందిన వారు ఊరేగింపు తీస్తుండగా ఖలిస్తాన్ అనుకూల గ్రూపు ఎదురెదురు తారసపడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో 2 గ్రూపులు తల్వార్లు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో బొగ్గు కొరత సమస్య నానాటికి తీవ్రంగా మారుతోంది. ఇది ఇలాగే కొనసాగితే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, మెట్రోలు, ఆసుపత్రులకు కూడా కరెంటు సరఫరా నిలిచిపోతుందని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించింది. తక్షణమే రాజధానిలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను పెంచాలని కోరింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఢిల్లీలోని 2 ప్రధాన విద్యుత్ స్టేషన్లు అయిన దాద్రి 2, ఊంచాహర్ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. ఢిల్లీలో అవసరమయ్యేటటువంటి విద్యుత్ డిమాండ్లో 25 నుంచి 30% ఈ స్టేషన్ల నుంచే వస్తుంది. ఈ 2 పవర్ ప్లాంట్ల వద్ద ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెట్రో స్టేషన్ల వంటి అత్యవసర కీలక సేవలకు 24 గంటల నిరంతర కరెంటును సరఫరా చేయడం కష్టంగా మారుతుంది అని ఢిల్లీ సర్కార్ వివరిస్తోంది. మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరెంటు కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. దీంతో కరెంటు వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే డిమాండ్కు తగినంత విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు బొగ్గు కొరత సమస్యగా మారిందని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉండగా ఢిల్లీకి బొగ్గు సరఫరాను పెంచేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినట్టు భారత రైల్వే వెల్లడించింది. అయితే ఈ రైళ్ల రద్దు తాత్కాలికమేనని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వీటిని తిరిగి పునరుద్ధరిస్తామని ఇండియన్ రైల్వే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ కృష్ణ బన్సాల్ వెల్లడించారు.
వేసవికాలం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ ఉత్పత్తితో పాటు దానికి కావలసిన బొగ్గుకు బాగా డిమాండ్ ఏర్పడింది. దేశంలోని పలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో బొగ్గు నిల్వలు కనీస స్థాయిలోకి పడిపోయాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఢిల్లీలో మెట్రో రైళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులపై దీని ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంటుకు అత్యవసరంగా బొగ్గు సరఫరాపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గూడ్స్ రైళ్లలో వేగంగా బొగ్గు రవాణా చేసేందుకు దేశంలోని పలు మార్గాల్లో 42 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. యుద్ధ ప్రాతిపదికన బొగ్గు రవాణా కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరత తీరగానే రద్దు చేసిన 42 ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మరోవైపు బొగ్గు రవాణా రైళ్ల వేగవంతం కోసం ఛత్తీస్గఢ్లో తాజాగా 3 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. అయితే స్థానికులతో పాటు ఎంపీలు నిరసనకు దిగడంతో వాటిని పునరుద్ధరించారు. కాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 165 థర్మల్ పవర్ స్టేషన్లో సుమారు 56 ప్లాంట్లలో 10% లేదా అంతకంటే తక్కువ బొగ్గు నిల్వలున్నాయి. అలాగే 26 థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 5% కంటే తక్కువగా బొగ్గు స్టాక్ ఉంది. దీంతో అత్యవసరంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్కు వీలైనంత త్వరగా బొగ్గు సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే దేశంలోని పలు రాష్ట్రాలు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి కారణంగా చైనా నుంచి అనేక మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగొచ్చారు. అప్పటి నుంచి వీసా, ఇతర ఆంక్షల కారణంగా వారంతా భారత్లోనే ఉండిపోయారు. అయితే వారంతా తిరిగి చైనాకు వచ్చి చదువులు కొనసాగించేందుకు వీలుగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారు తిరిగొచ్చేందుకు వీలుగా అన్ని చర్యలు మొదలుపెట్టినట్టు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. చదువులు కొనసాగించేందుకు చైనా తిరిగి రావాలనుకునే భారత విద్యార్థులకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇందుకు సంబంధించిన విధి విధానాలు, చైనా తిరిగొచ్చిన ఇతర దేశాల విద్యార్థుల అనుభవాలను మేము భారత అధికారులకు తెలియజేశాం. భారత విద్యార్థులు తిరిగొచ్చేందుకు వీలైన ప్రక్రియను ప్రారంభించాం. మా దేశానికి తిరిగి రావాలనుకునే విద్యార్థుల జాబితాను అధికారులు అందించాల్సి ఉంది అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ వివరించారు. అంతర్జాతీయంగా ఉన్న కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని విదేశీ విద్యార్థుల రాకపై నిర్ణయాలు తీసుకుంటున్నట్టు జాబో ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై భారత్లోని చైనా ఎంబసీ పనిచేస్తుందన్నారు. చైనా ప్రకటన నేపథ్యంలో బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. చైనాకు తిరిగి వెళ్లాలనుకునే విద్యార్థుల వివరాలను సేకరించే పనిలో ఉంది. మే 8వ తేదీలోగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ జాబితాను డ్రాగన్ సర్కార్కు అందించిన తర్వాత ఎవరెవరు చైనా వచ్చి తమ కోర్సులు పూర్తి చేయాలో బీజింగ్ నిర్ణయించనుందని భారత ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక అనుమతులు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్ విధి విధానాలను పాటించాలని, అందుకు సంబంధించిన ఖర్చులను కూడా సొంతంగా భరించాలని చైనా స్పష్టం చేసినట్టు భారత ఎంబసీ వెల్లడించింది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా చైనాలో మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా షాంఘైలో రోజుకు 10ల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడిలో భాగంగా కఠిన లాక్డౌన్ను అమలు చేస్తోంది. బీజింగ్లో పాఠశాలలను మూసివేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్తాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ భారత్పై అవాకులు చెవాకులు పేలారు. మోదీ పర్యటనంతా ఓ డ్రామా అంటూ ఆరోపించారు. కాగా పాక్ ప్రధాని వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన వ్యవహారాలపై పాక్కు మాట్లాడే హక్కు లేదంటూ గట్టిగా సమాధానమిచ్చింది.
ప్రధాని మోదీ పర్యటనను డ్రామా అనడంలో పాక్ ఉద్దేశం ఏంటి? అక్కడ పర్యటనలు జరగలేదని, భారత్ కావాలని షో చేస్తుందని పాక్ ఆరోపిస్తోంది. జమ్మూలో ప్రధానికి లభించిన ఘన స్వాగతం, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఫోటోలు ప్రధాని పర్యటనపై రేకెత్తే అనుమానాలకు సమాధానాలు. జమ్మూ కాశ్మీర్లో జరిగేటటువంటి వ్యవహారాలపై స్పందించేందుకు పాకిస్తాన్కు ఎలాంటి హక్కు, స్థాయి లేదు అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందామ్ బాగ్చి పాక్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా గత ఆదివారం ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా చీనాబ్ నదిపై 2 జల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే ఈ పర్యటనపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్టు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడగా పాక్ విదేశాంగ శాఖ అభివర్ణించింది. అంతేగాక చీనాబ్ నదిపై చేపట్టిన ప్రాజెక్టులపై పాక్కు అభ్యంతరాలున్నాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని భారత్ తమతో పంచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ శంకుస్థాపనలు చేయడం ద్వారా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని పాక్లో కొత్తగా ఏర్పడిన షరీఫ్ సర్కార్ చిందులేస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో పెను ప్రమాదం తప్పింది. జమ్మూ శివార్లలో హైవే వెంబడి పోలీసులు ఓ ఐఈడీని గుర్తించారు. దాన్ని నిర్వీర్యం చేశారు. సిద్రా వద్ద హైవేపై ఉగ్రవాదులే ఈ పేలుడు పదార్థాన్ని అమర్చినట్టు అనుమానిస్తున్నామని అధికారులు వెల్లడించారు. జమ్మూ నగర శివార్లలోని సిద్రా ప్రాంతంలో హైవే పక్కన కొన్ని అనుమానాస్పద వస్తువులు కనిపించినట్టు సమాచారం అందింది. దీంతో సమీపంలోని స్టేషన్ నుంచి ఒక బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం సీనియర్ అధికారులు అక్కడికి వెళ్లారు అని జమ్మూ అడిషనల్ డీజీపీ ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాన్ని గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం జమ్మూ పోలీస్ విభాగంలోని బాంబ్ స్క్వాడ్ బృందం ఆ ఐఈడీని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. కాగా జమ్మూలో వారం వ్యవధిలో ఉగ్రవాద సంబంధిత ఘటన ఇది 3వది. దీంతో స్థానికంగా భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నాయి. ఇటీవల జమ్మూ శివార్లలోని జలాలాబాద్లో భద్రతా బలగాలతో జరిగినటువంటి ఎన్కౌంటర్లో జైష్-ఈ మహమ్మద్కు చెందిన 2 పాక్ ఉగ్రవాదులు హతులయ్యారు. ఇక ఈ కాల్పుల్లో ఒక సిఐఎస్ఎఫ్ అధికారి వీరమరణం పొందగా 9 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అనంతరం ఇక్కడి బీష్నాలో ఒక శక్తివంతమైన పేలుడు సంభవించింది. అదే రోజు ఘటనా స్థలానికి 17 కిలోమీటర్ల దూరంలోని పల్లి గ్రామ సమీపంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. తమిళనాడు అసెంబ్లీలో ఓ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీలంకకు నిత్యావసర వస్తువులు పంపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ తీర్మానంలో కోరారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టారు. దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. శ్రీలంకలో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు బియ్యం, పప్పులు, పాల ఉత్పత్తులు, మందులు లాంటి నిత్యావసర వస్తువుల్ని పంపించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఇక యూపీ ఎన్నికల్లో ఘోర పరాజయాలు ఎదురైనప్పటికీ తమకు బలమైన కేడర్ ఉందని అంటున్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి. తన మద్దతుదారులు తలుచుకుంటే ప్రధానమంత్రిని చేయగలరని తెలిపారు. దళితులు, ముస్లింలు, ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్గాల వారు ఏకతాటిపైకి నడిస్తే తాను ప్రధాని కావడం తథ్యమన్నారు. ఆయా వర్గాల్లో తన మద్దతుదారులు ఉన్నారని, వారికి తనను ప్రధానిని చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
రైట్, ఇక ప్రపంచ వార్తలు చూస్తే పాకిస్తాన్లోని కరాచీ విశ్వవిద్యాలయంలో తాజాగా జరిగినటువంటి ఆత్మాహుతి దాడి దరిమిల అక్కడ పనిచేస్తున్న వేలాది చైనీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాక్ కంపెనీలో పనిచేస్తున్న తమ దేశస్తులకు తగిన భద్రత కల్పించాలని పాక్ను చైనా కోరింది. ఆత్మాహుతి దాడిలో 3 చైనీస్ టీచర్లు మృతి చెందగా 1 గాయపడ్డారు. ఇదిలా ఉండగా $60 బిలియన్ చేపట్టిన చైనా పాకిస్తాన్ ఆర్థిక ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో పెద్ద సంఖ్యలో చైనా దేశస్తులు పనిచేస్తున్నారు. తమ పౌరుల సంస్థల భద్రతకు పాక్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇరు దేశాల స్నేహ బంధాలను దెబ్బతీసే అవకాశం ఎవరికి ఇవ్వబోమని చెప్పినట్టు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెంగ్బిన్ తెలిపారు. ఇదిలా ఉండగా 2 దేశాలు ఉమ్మడిగా చేపట్టిన సిపెక్ ప్రాజెక్టును బలోచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్తాన్ నుంచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ఈ విషయంపై వాంగ్ మాట్లాడుతూ, మాకు పాక్పై నమ్మకం ఉంది, అంతా వాళ్లే చూసుకుంటారు అని ధీమా వ్యక్తం చేశారు. కాగా కరాచీ విశ్వవిద్యాలయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన బిఎల్ఏ సభ్యురాలి తండ్రి ఇంట్లో పాక్ భద్రతా దళాలు తనిఖీలు జరిపాయి. ఇక ఆత్మాహుతి దాడికి పాల్పడిన బిఎల్ఏ సభ్యురాలి తండ్రి ఇంట్లో పాక్ భద్రతా దళాలు తనిఖీలు జరిపాయి. సోదాల అనంతరం ఆ ఇంటిని ల్యాప్టాప్ తదితర డాక్యుమెంట్లు సీజ్ చేశారు. దాడికి బాధ్యురాలైన షరీఫ్ బలోచ్ అలియాస్ బ్రమ్ష్ నివసించినటువంటి అపార్ట్మెంట్ను సైతం తనిఖీ చేశారు. కాగా షరీఫ్ బలోచ్ భర్త డెంటిస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా విచారణలో తన భార్యకు మతిస్థిమితం లేదని చెప్పినట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన నిందితురాలు విద్యావేత్త, భర్త దంతవైద్యుడు. వీరికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. దాడికి బాధ్యులైన ఉగ్రవాద సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని చైనా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొత్త విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బిలావుల్ భుట్టో ఇస్లామాబాద్లోని చైనా ఎంబసీని సందర్శించారు. ఆత్మాహుతి దాడిపై విచారణ జరుపుతున్న పాకిస్తాన్ దర్యాప్తు సంస్థల సమాచారం మేరకు బిఎల్ఏకు చెందినటువంటి మరికొందరు మహిళా మానవ బాంబులు స్లీపర్ సెల్స్లో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్ యూనివర్సిటీ వసతి గృహాలపై జరిపిన దాడుల్లో లాహోర్ పోలీసులు ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి కేసును పాక్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చర్యలు చేపడుతోంది. అటు శ్రీలంకలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. గత 20 ఏళ్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. దేశం ఆర్థికంగా దివాలా తీసి ప్రజలు రోడ్డు మీదకు వచ్చి రాజపక్స కుటుంబం రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఎట్టకేలకు ప్రజాభీష్టానికి తలొగ్గి ప్రధానమంత్రి మహీంద్ర రాజపక్సను తొలగించడానికి అధ్యక్షుడు గోటబాయ అంగీకరించడం శుభపరిణామం. త్వరలోనే శ్రీలంకలో మధ్యంతర ప్రభుత్వానికి సన్నాహాలు జరగనున్నాయి. ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో వణికిపోతోన్న శ్రీలంకలో ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడు గోటబాయ, ప్రధానమంత్రి మహిందలు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. అయితే తాము రాజీనామా చేసే ప్రసక్తే లేదని 2 నేతలు చెబుతున్నప్పటికీ తాజాగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మహింద రాజపక్సను తొలగించి ఆయన స్థానంలో వేరొకరిని నియమించేందుకు అధ్యక్షుడు గోటబాయ రాజపక్స అంగీకరించారు. ఈ విషయాన్ని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. దేశ
దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కబట్టేందుకు గాను కీలక మార్పులకు అధ్యక్షుడు గోటబాయ రాజపక్స అంగీకరించారు. ఇందులో భాగంగా నూతన ప్రధానమంత్రిని ఎంపిక చేసేందుకు నేషనల్ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా అఖిలపక్ష సభ్యులతో కూడిన కొత్త కేబినెట్ ఏర్పాటు చేయనున్నారు అని పార్లమెంట్ సభ్యుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. సంక్షోభ పరిస్థితులపై అధ్యక్షుడు గొటబాయతో చర్చించిన అనంతరం ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అధికార కూటమి నుంచి ఇటీవలే వైతొలగిన 40 మందికి పైగా సభ్యుల్లో మైత్రిపాల సిరిసేన ఒకరు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ప్రధానమంత్రి మహింద చెప్పిన 2 రోజుల్లోనే ఆయనను మార్చేందుకు అధ్యక్షుడు సిద్ధం కావడం గమనార్హం. శ్రీలంకలో అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు అధికార కూటమిలోని 11 పార్టీలతో అధ్యక్షుడు గొటబాయ సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే అధ్యక్షుడి సోదరుడైన ప్రధానమంత్రి మహింద రాజపక్స ప్రస్తుత కేబినెట్ మంత్రులు ఈ భేటీకి దూరంగా ఉంటేనే తాము ఈ సమావేశానికి హాజరవుతామని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్షుడు గొటబాయతో మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మార్పు గురించి గొటబాయ మైత్రిపాలకు వివరించారు. కాగా ప్రజాగ్రహానికి గురై ఇంతకుముందే రాజపక్స కుటుంబానికి చెందిన పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా మహింద కూడా పదవి విడితే శ్రీలంక ప్రభుత్వానికి రాజపక్స కుటుంబం మొత్తం దూరమైనట్లే లెక్క. ఇదిలా ఉండగా గత 20 ఏళ్లుగా శ్రీలంకను శాసిస్తోన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధానమంత్రి మహింద రాజపక్సలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సుమారు 1000 కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టాయి. వైద్య రంగంతో పాటు పోర్టులు, విద్యుత్, విద్య, పోస్టల్ తదితర రంగాలకు చెందిన కార్మికులు భారీగా పాల్గొని రాజపక్స సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంక్షోభాలకు బాధ్యులైన రాజపక్స సోదరులు అధికారం నుంచి తక్షణమే దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. ఇలా గత కొన్ని వారాలుగా శ్రీలంకలో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే పరిస్థితులు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. Right, we will turn updates. Keep watching Prime 9 News.